బేసిక్ కొంచెం మీరు అన్నట్టు షార్ట్ డివిజన్ కావచ్చు లేదంటే ఎనీథింగ్ అది కొంచెం బేసిక్స్ తెలుసుకొని ఉంటే అంటే ఇంకా ఫాస్ట్గా తీయగలిగారు అన్న థాట్ కూడా ఉండిందా? మాకు బేసిక్స్ తెలుసండి. లేదు ఇప్పుడు మేము బేసిక్స్ ఇన్ ద సెన్స్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎలిమెంట్స్ గురించి ఏది మన ట్రాలీ ఇవన్నీ ఫార్వర్డ్ ఇవి ఇప్పటికే తెలీదు. ఇవి తెలియకపోవటమే బెటర్. ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్. నాకు మెయిన్గా ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ టర్మ్స్, నేమ్స్. మళ్ళీ నేను ఒకదాని బదులు ఒకదాన్ని మాట్లాడితే వాళ్ళు ఇంకేదో పెడతారు, తర్వాత నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. దాని బదులు నాకు ఇలా కావాలి ముఖం మీద అంటే సరిపోతుంది. నాకు ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నేను ఎట్లా స్క్రిప్ట్ చూస్తానంటే ఆటోమేటిక్గా ఆ డిస్క్రిప్షన్లోనే ఒక షార్ట్ డివిజన్స్ ఉంటుంది. సో మనం దాన్ని బ్రేక్ చేస్తేనే చాలు అని అనుకుంటా. ఎక్కడైతే ఎంఫసైజ్ చేయాలి, ఎక్కడ ఎంఫసైజ్ చేయవద్దు అని మాత్రమే నేను ఇన్సిస్ట్ చేస్తాను మారడానికి. వేర్ ఎవర్ ద సీక్వెన్స్ నీడెడో సో అక్కడ మాత్రం ఇది ఇక్కడ ఉంటే ఇది బెటర్ ఉంటుందిరా, ఇది ఇక్కడ ఉంటే బెటర్ ఉంటుంది. బికాజ్ ఈ డోంట్ నో ద బేసిక్స్, లిమిటెడ్ బేసిక్స్. సినిమా చూసిండొచ్చు, అతని మూమెంట్ తెలుసు, ఫీల్ తెలుసు, కానీ అది ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలని కొంచెం కొలైడ్ అయ్యి విజువల్ ట్రాన్స్లేషన్ చేయడానికి కొంచెం టర్మ్స్గా తెలియదు, కానీ బట్ ఈ కెన్ సే సంథింగ్. సో నేనైతే మోస్ట్లీ ఆన్ పేపర్లో ఏముందో సో దానిలోనే బేసిక్ బ్రేక్ డౌన్ ఉంటుంది. ఒక స్క్రిప్ట్ ఉన్నప్పుడు దానిలోనే బ్రేక్ డౌన్ ఉంటుంది. దాన్ని ఎట్లా ఈజీ ట్రాన్స్లేషన్ చేయొచ్చు మాత్రమే చేసాం.